హాయ్ అండి. నమస్తే. నేను మీ విశ్వం విజయ్. రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. సో, ఇప్పటివరకు 358 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయండి. ఈ 359వ ఎపిసోడ్‌లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. సార్ డే టు డే లైఫ్‌లో మనం ఏమి చేయాలి? ఎలా చేయడం వలన మనకు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని మన జీవితం బెటర్ అవుతుంది? ఉదయం నిద్రలేస్తాం ఏమి చేయాలి? రాత్రి పడుకునే ముందు ఏమి చేయాలి? డే టు డే లైఫ్ ఎలా ఉండాలి? ఒక డే తీసుకుంటే ఎలా ఉండాలని అడుగుతుంటారు. సో, వారి కోసం ఒక పర్ఫెక్ట్ డే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉండాలో నేను చెప్తాను. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అయితే ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు ఏం చేయాలంటే, ఐస్ క్లోజ్ చేసిన తర్వాత మీరు లేసిన వెంటనే ఐస్ ఓపెన్ చేయరు కదా! ఐస్ క్లోజ్ చేసుకున్నప్పుడు ఓపెన్ చేయకంటే ముందుగానే పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి. అంటే మీకు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా ఓకే. యాక్టివ్‌గా నిద్రలేవండి. ఓకే. అన్నీ కంప్లీట్ అయినాక మీరు ఏదైతే కావాలో చూడండి. సబ్‌కాన్షియస్ మైండ్‌కు ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియదు. సో, మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటున్నామో ఆల్రెడీ అయినట్టుగా మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి చూపించాలి. ఎప్పుడైతే సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనం చూపిస్తామో అది రియాలిటీకొస్తుంది. సో, అలా చూపించిన తర్వాత నెక్స్ట్ మీరు ఐస్ ఓపెన్ చేసి చూసారు. తర్వాత మీరు ఏ టాస్క్ చేసేటప్పుడైనా సరే పాజిటివ్‌గా అన్నీ అనుకూలంగా జరిగినట్టుగా మీరు భావించండి. ఎంత ఎక్కువగా మీరు అనుకూలంగా భావిస్తూ ఉంటే ఆ విధంగా. సో, లేసారు. లేసినప్పుడు మన సహజంగా ఉన్నటువంటి ఆల్ఫా స్టిక్‌ను మీరు ఉపయోగించుకున్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే మనకు మార్నింగ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 మంత్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ క్లాసెస్ ఎర్లీ మార్నింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్లాసెస్‌కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి కూడా మీరు ఎన్రోల్ చేసుకోండి. మార్నింగ్ ప్రాక్టీస్ క్లాసెస్‌లో సామూహికంగా మీరు ఎప్పుడైతే చేస్తారో ధ్యానం దానివల్ల రిజల్ట్స్ ఎక్కువ. మీరు ఇండివిడ్యువల్‌గా చేసుకోవచ్చు. ఇండివిడ్యువల్ చేసుకున్న దానికి సామూహికంగా చేసిన దానికి 10 టైమ్స్ టు 100x అంటే 100 టైమ్స్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకోసమే గ్రూప్ మెడిటేషన్ చేయాలి. అందుకోసం మన మార్నింగ్ క్లాసెస్‌లో మీరు గ్రూప్ మెడిటేషన్‌కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు అఫర్మేషన్ ఎలా రాయాలని ప్రశాంతంగా కూర్చున్నారిగ. ఓకే. మీరు మీ ఇష్టం ఇది. మార్నింగ్ చేసుకోవచ్చు అఫర్మేషన్ లేదా మీరు స్నానం చేసిన తర్వాత కూడా మీరు చేసుకోవచ్చు. అయితే మార్నింగ్ అఫర్మేషన్ రాసేటప్పుడు పవర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆలోచనలు తక్కువగా ఉంటాయి కాబట్టి అఫర్మేషన్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా నాకు ఇది వచ్చింది కావాలని రాయొద్దండి. ఎందుకు కావాలి అని రాయకూడదు అంటే రావాలి, కావాలి అంటే నీ దగ్గర లేదు అనే అర్థం వెళ్తుంది కదా! సిగ్నల్. సో, లేని దానికోసం నువ్వు తాపత్రయపడుతున్నావు. లోపల ఎలాంటి ఫీలింగ్ ఉంది? అలాంటియే ఆకర్షించుకుంటాం. యద్భావం తద్భవతి. నాకు వచ్చింది, నా సొంతమైంది మీకేదైనా కావచ్చు. ఇల్లు కావాలని కోరుకుంటున్నాను. నాకు ఇల్లు నేను కలలు కన్న ఇల్లు నాకు సొంతమైనందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. కారు కావచ్చు, బంగారం కావచ్చు, మీ గోల్డ్ ఓకే. మీకు ఏది కావాల్సినా సరే జాబ్ అయినా సరే, స్కూల్ ఓకే. మీరు మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసమైనా కూడా మీరు చేసుకోవచ్చు పర్వాలేదు. అయితే ఇలా మీరు చేసుకుంటూ ఉంటే ఏమవుతాయంటే అవి మేనిఫెస్టేషన్ అవుతాయి. ఎలా మేనిఫెస్టేషన్ అవుతాయంటే మీ థాట్స్ అండి చూడండి. మీలో ప్రతి థాట్‌కి ఎనర్జీ ఉంటుంది. క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఇదే చెప్తా. అంటే సైన్స్ కూడా చెప్పేది ఏమిటి అంటే మనం పదే పదే ఏ ఆలోచనలు అయితే పదే పదే రిలీజ్ అవుతుంటాయో వాటిని మన జీవితంలోకి ఆకర్షించుకుంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక 11 టైమ్స్ నేను పిరికివాడిని నా వల్ల కాదు అనుకోండి. ఒక 11 టైమ్సే అనుకోండి. ఆటోమేటిక్‌గా డౌన్ ఫాల్ అవుతారు. అదే విధంగా నేను ఏదైనా సరే సాధించగలను. ఐ యామ్ బ్రేవ్. నేను ధైర్యవంతుడిని అనుకుంటే ధైర్యవంతులు. అదే మన మనసులో ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అంటే నిజంగా మనం ధన అయస్కాంతంగా మారిపోతుంటాం. ఎవరైతే అలా మారాలనుకుంటున్నారో చాట్ బాక్స్‌లో లేదా కామెంట్ సెక్షన్ అందరూ కూడా ఏం చేయాలంటే ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని టైప్ చేయండి. చూస్తాను. ఎవరైతే ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ టైప్ చేస్తారో నిజంగా అండి వారు నిజంగా ఆకర్షించుకుంటారు. లాస్ట్ టైమ్‌లో వారు కామెంట్ చేసిన ఒక వ్యక్తి నాకు కాల్ చేసడం జరిగింది. సార్ మీరు అనుకున్నట్టుగా ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ కామెంట్ సెక్షన్ రాస్తే ఆ రోజు నాకు జాబ్ వచ్చిందని అంటే ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాడు జాబ్. ఒకతనికి జాబ్ వచ్చింది. ఒకతనికి బిజినెస్‌లో గ్రోత్ అయింది. అందుకోసమే కామెంట్ సెక్షన్‌లో గనుక ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని రాసి కొద్దిసేపు ఫీల్ అవ్వండి. ఒకసారి కామెంట్ సెక్షన్ రాసి 11 టైమ్స్ మనసులో రిపీట్ చేయండి. నిజంగా మీకు ధనం అనేది ఆకర్షించుకుంటుంది. అయితే ఇప్పుడు మార్నింగ్ ఇలా రొటీన్ అయింది. నెక్స్ట్ మనం స్నానానికెళ్తున్నాం. స్నానానికి వెళ్ళేటప్పుడు గూడా ఏమనుకోవాలంటే లోపల ఏదైతే ఉన్నాయో బ్లాక్స్ అన్నీ గూడా వెళ్ళిపోయినట్టుగా భావించాలి. ఎప్పుడైతే క్లెన్సింగ్ జరుగుతుంది చూడండి స్నానం చేసేటప్పుడు శరీరం శుద్ధవుతుంది. మనస్సులో ఉన్నటువంటి మనోమాలిన్యాన్ని తీసేయాలి. అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఒకవేళ గనక ఎవరైనా మనకంటే సంపాదించిన వ్యక్తి పట్ల గనక మనకి ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉన్నా గూడా మనీ బ్లాక్ ఏర్పడతాయి. సో, స్నానం చేసేటప్పుడు క్లీన్సింగ్ అవ్వాలి. ఎవరి యందు మనకు ద్వేషభావన ఉండొద్దండి. ఎస్పెషల్లీ మనీ యందు గనక ఎవరు మనీ సంపాదించిన వారి పట్ల
గనక ద్వేషభావన ఉంటే మనీ రాదు. స్టూడెంట్ అయినా కూడా అంతే. మీకంటే మంచిగా ఎవరైతే చదువుతుంటారో వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయాలి. మనకంటే మనీ ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయడం వల్ల ఐడియాస్ వస్తుంటాయి. వన్ ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్. ఈ విధంగా స్నానం చేశారు. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో గూడా మనం ఎలాంటి ఆలోచనా విధానంతో బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటామో ఆ విధంగా మనం తయారవుతుంటాం. ఎస్పెషల్లీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ముందు మాత్రం మొబైల్స్ యూజ్ చేయకండి. 10-15 మినిట్స్ ఎందుకంటే అలా మీరు యూజ్ చేస్తుంటే మీ ఎనర్జీ అంతా మొబైల్‌కెళ్ళిపోయింది గదా! ఇక్కడ లేదు గదా! సో, ఎక్కడైతే ఎనర్జీ ఉంటుందో అక్కడ కొత్త సృష్టించబడుతుంది. మీరు ఆలోచించండి ఏమనుకోవాలంటే నేను ఒక ఆత్మస్వరూపుడిని. ఎస్పెషల్లీ నేను క్లాస్‌లో గూడా ఇదే చెప్తాను. యూ ఆర్ నాట్ ఏ బాడీ. యూ ఆర్ ఏ సోల్. ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపుడిని అని భావిస్తూ ఉంటామో అనంతమైన శక్తి అనేది జాగృతమవుతుంది. అది బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్, అదేవిధంగా లంచ్ ముందు, డిన్నర్‌కి ముందు చేసుకొని తీసుకోండి. తర్వాత రాత్రి పడుకునే ముందు ఎస్పెషల్లీ మీరేం జేస్తారంటే, మళ్ళీ ఇందాక మార్నింగ్ ఏదైతే చేశారో అన్నీ అనుకూలంగా జరిగినట్టుగా యూజ్ చేసుకొని, ఈరోజు నాకు అన్నీ గూడా అనుకూలంగా జరిగినందుకు విశ్వానికి హృదయపూర్వకంగా అనుకోని మీరు చేయండి. ఎలా టాస్క్ అన్నీ మీకు ఏ గోల్ అయితే ఉందో ఆల్రెడీ అన్నీ గూడా అయినట్టుగా మీరు చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు అన్నీ గూడా జరిగినట్టుగా భావించి పడుకుంటారో, మార్నింగ్ లేసేసరికి అలాంటి సిట్యుయేషన్స్ ఏర్పడతాయి. ఇంకా ఇలాంటి విషయాలు చాలా గూడా మనం నేర్చుకోవచ్చు. సో, మనం ఎవ్రీ ఫ్రైడే గూడా అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ పై ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది ఉందండి. సో, ఆ డెమో క్లాస్‌కి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ అయిన తర్వాత మీకు జూమ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జూమ్‌లోకి వచ్చిన తర్వాత క్లాస్‌కి ఆన్‌లైన్‌లో మీరు ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చండి. ఒకవేళ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు డౌట్స్ అడగొచ్చు. లేదా కొన్ని పర్సనల్‌గా ఇష్యూస్ ఉంటే మాత్రం డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేసి కూడా మీరు మీ పర్సనల్ అపాయింట్‌మెంట్‌ను మీరు తీసుకోవచ్చు. సో, ఇంకొంతమంది అడుగుతారు వాట్ ఈస్ ద సైంటిఫిక్ రీజన్? నేను ఎన్ని చెప్తుంటారు. అందరూ అడుగుతుంటారు. సార్ నిజంగా కష్టపడితేనే కదా అయితేది. కష్టపడితే నిజంగా కష్టపడితే కష్టమే వస్తదండి. నేనేమంటానంటే కష్టాన్ని ఇష్టంతో రిప్లేస్ చేయండి. ఏంటండి? కష్టపడితే వస్తాయండి. కష్టపడిన దానికంటే కూడా ఇష్టపడితే 10 రెట్లు ఫలితాన్ని పొందొచ్చు. కష్టం, కష్టం, కష్టం. ఓకే. మనసు నిండా కష్టపడితే మనసనేది తప్పించుకుంటాడు. ఇష్టమైన దగ్గరికి మనసు ఎళ్తది. చిన్నప్పుడు ఎలా ఉంటారంటే పేరెంట్స్ ఏమంటారంటే చూడండి సాధారణంగా అందరూ గూడా ఇప్పుడు ఈ సబ్జెక్ట్‌కొచ్చినాక చాలా మంది పేరెంట్స్ మారారు. టీచర్స్ గూడా మారారండి. బట్ సబ్జెక్ట్ రాకముందు చాలా మంది ఏంటంటే కష్టానికి లింక్ యేసుకుంటారు చదువును గూడా. కష్టపడుతూ చదువు, కష్టపడుతూ జాబ్ జెయి, కష్టపడుతూ డబ్బు సంపాదించు, కష్టపడుతూ వెళ్ళిపో. అట్లా గాదండి. ఇష్టపడుతూ చదవాలి. ఇష్టపడుతూ చదివినప్పుడు మనసు అక్కడుంటది. ఎక్కడైతే మనసుంటుందో అక్కడికి శక్తి వెళ్తుంది. ఎక్కడైతే శక్తి వెళ్తుందో అక్కడ రిజల్ట్స్. స్టూడెంట్స్‌కి మంచి మార్క్స్ వస్తాయండి. అదేవిధంగా జాబ్ చేసేటప్పుడు గానీ, లేదా ఎప్పుడు ఏ పని చేసేటప్పుడైనా కూడా ఇష్టపడుతూ చేయాలి. అందుకోసమే ఏ పని చేస్తున్నామో ఆ పనిని ఇష్టపడాలండి. దానికంటే ముందు ఇష్టమైన పని మీరు చూడండి ఎప్పుడైతే మనం ఇష్టపడుతుంటామో అక్కడికి మన మనసు వెళ్ళి అక్కడ రిజల్ట్స్ వస్తాయి. డబ్బులు రావాలి అంటే డబ్బుని ముందు ఇష్టపడాలి. ఎంత ఎక్కువగా ఇష్టపడుతుంటే డబ్బు అంత ఫాస్ట్‌గా మన జీవితంలోకి వస్తుంది. మనీ మ్యాగ్నెట్‌గా మారిపోవాలి. మనం మనీ మ్యాగ్నెట్‌గా మారితేనే మన జీవితంలోకి వస్తుంది. ఔటర్ వరల్డ్ చూస్తారు చాలామంది. బాహ్య ప్రపంచంలో ఏమీ లేదండి. మిథ్యా ప్రపంచం. ఉన్నదంతా అంతర్ ప్రపంచంలో మార్పులు ఎప్పుడైతే చేసుకుంటామో బయట ప్రపంచం మనకు అనుగుణంగా మారిపోతుంటుంది. ఇందాక అడుగుతుండు సార్ సైంటిఫిక్ రీజన్ ఏంటి అని. మీ ఆలోచనలు ఏదైతే వెళ్తున్నాయో అవే మీరు మేనిఫెస్టేషన్ చేసుకుంటారండి. దీని వెనుకున్న సైన్స్ ఏంటి అంటే క్వాంటమ్ ఫిజిక్స్. మీ ఆలోచన విధానాన్ని బట్టే మన జీవితంలో అంతెందుకండి ఇప్పటివరకు చివరి వరకు మీరు చూడాలనుకున్నారు కాబట్టే చూసారు. లేదనుకుంటే ఎందుకొస్తారండి? నెక్స్ట్ 1 మంత్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ అయ్యి రిజల్ట్స్ చూడాలనుకుంటే మాత్రమే అటెండ్ అవుతారు గదా! అప్పుడు అటెండ్ అయిన తర్వాత మీకు రిజల్ట్స్ వస్తాయండి. థాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని విషయాలు మనం క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. సో, మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయండి. డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో ఉంది. సో, విల్ మీట్ ఇన్ అవర్ క్లాస్. థాంక్ యూ సో మచ్.